దుబాయ్ వేదికగా ఆసియా కప్ చివరి మ్యాచ్లో పాకిస్తాన్ ఓడించి టీమిండియా 9వ విజేతగా నిలిచింది. అయితే మ్యాచ్ గెలిచిన తర్వాత భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీ నుండి ట్రోఫీని స్వీకరించడానికి నిరాకరించాడు. దీంతో అక్కడ ఏమైందంటూ ఫ్యాన్స్ లో గందరగోళం నెలకొంది. కొంత సమయం తర్వాత నఖ్వీ తనతో పాటు ట్రోఫీని తీసుకెళ్లిపోయాడు. ఇక ఇప్పుడు తలెత్తే ప్రధాన ప్రశ్న ఏంటంటే, ఒక జట్టు ట్రోఫీని స్వీకరించడానికి నిరాకరిస్తే ట్రోఫీని ఎవరు ఉంచుకుంటారు అనేది ఇప్పుడు ప్రశ్న. ఫైనల్లో గెలిచిన జట్టు ట్రోఫీకి నిజమైన యజమాని, అందువల్ల ట్రోఫీ అధికారికంగా వారికే చెందుతుంది. కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఆ జట్టు ట్రోఫీని అందుకోలేకపోయినా ట్రోఫీ గెలిచిన జట్టుకే వెళుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రోఫీని వేరే జట్టుకు లేదా రన్నరప్ కు అందజేయరు. అయితే ట్రోఫీని సురక్షితంగా ఉంచడం టోర్నమెంట్ నిర్వాహకుల బాధ్యత. ఆ తర్వాత ప్రతిదీ సరిగ్గా జరిగిన తర్వాత దానిని గెలిచిన టీం కు అప్పజెప్తారు. ఐసీసీ నిబంధనల ప్రకారం ట్రోఫీని స్వీకరించడానికి నిరాకరించిన జట్టుపై ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఐసీసీ ప్రవర్తన నియమాల ప్రకారం ఇది ఆట స్ఫూర్తిని ఉల్లంఘించినట్లుగా పరిగణిస్తారు. టీం కెప్టెన్ ట్రోఫీని స్వీకరించడానికి నిరాకరిస్తే అతడు దానికి ఐసీసీకి కారణాన్ని వివరించాలి. ఇక మొత్తానికైతే ట్రోఫీ మాత్రం టీమిండియాకే దక్కుతుంది.